హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో ఇక కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని చెప్పి మన వాళ్ళైతే వచ్చేసారు. ఇక సెలబ్రిటీస్ కామనర్స్ ఏమీ తేడా లేదండి. సో కామనర్స్ కాస్త సెలబ్రిటీస్ అయిపోయారు, సెలబ్రిటీస్ ఇంకా సెలబ్రిటీస్గానే ఉండిపోయారు. అలాగే ఉంది పరిస్థితి. ఇప్పుడు వీళ్ళ మధ్య కొన్ని సీక్రెట్గా కొంతమందికి లెటర్స్ అయితే రాశారు. ఎవరు ఎవరికి రాశారు అనేది కనిపెట్టడమే ఈ యొక్క టాస్క్ అనమాట. ఇక ఫస్ట్ ఇమ్మాన్యుయల్. సో ఎక్కడైనా ఇమ్మాన్యుయల్ ఫస్టే కదా. ఇక ఇమ్మాన్యుయల్ గురించి ఎవరు ఏమి రాశారో చూసేద్దాం. ఇక తను తినేదంతా వాగడానికే సరిపోతుంది, కానీ పొట్ట తగ్గట్లేదని రాశారు అని చెప్పి ఎవరు రాశారో కనిపెట్టమని చెప్తుంది మన శ్రీముఖి. ఇక దాంతో ఈ గౌరవ్ గాడికైతే ఇంత తెలుగు రాదు, ఇక నా పక్కన ఈ రీతు ఉంది కదా దీనికి అంత తెలివే లేదు అని చెప్పగానే ఇక అందరూ నవ్వుతారు. ఇక మొత్తానికి ఇలాంటి రాసేది ఎవరో కాదు శ్రీజానే, కాబట్టి శ్రీజ అని చెప్పి చెప్తాడనమాట. అవును, శ్రీజ వచ్చేసి ఇక శ్రీముఖి అడుగుతుంది, ఎందుకు శ్రీజ ఇలా రాసావు మా ఇమ్మాన్యుయల్ గురించి అంటే, తనని నేను సెక్సీగా చూడాలనుకుంటున్నాను, తను సన్నపడితే చాలా స్లిమ్గా చాలా బాగుంటాడు కాబట్టి అందుకని అలా రాశానని చెప్పగానే ఫస్ట్ నువ్వు ఆ కళ్ళజోడు తీసి చూస్తే అప్పుడు బాగా కనపడుతుంది అని చెప్పి చెప్తాదనమాట. ఎందుకంటే బ్లాక్ కలద్దాలు, బ్లాక్ డ్రెస్సు, బ్లాక్ నెయిల్ పాలిష్ పెట్టుకొని ఓ హీరోయిన్ రేంజ్లో వచ్చేసింది మన శ్రీజ అయితే, అందుకని ఆ కలద్దాల్ని తీసేయమని చెప్తాడు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన హీరో గారి ఫోటో చూపించేసి, అదేనండి కళ్యాణ్ ఫోటో చూపించి, ఇక వీడు మామూలోడు కాదురా మాస్టర్ మైండ్ అని చెప్పేసి, వీడు మామూలోడు కాదని చెప్పి ఎవరు రాసుంటారంటే ఇక ఇమ్మాన్యుయల్ వచ్చేసి వాడి గురించి వాడే రాసుకొని ఉంటాడేమో అని చెప్పి అంటూ ఉంటారనమాట. ఇక దానికి కూడా అందరు నవ్వుతూ ఉంటారు. ఇక మన సాయికి అయితే నువ్వు నాకు నచ్చావని చెప్పి 3 హార్ట్స్ నీ పక్కన అంటే నీ ఫోటో పక్కన పెట్టారు ఎవరో అని చెప్పగానే ఇక మన ఇమ్మాన్యుయల్ వచ్చేసి మేబీ శ్రీజానే రాసుంటుందేమో అనగానే చీ నేను అసలు రాయలేదు చీ అంటది. ఇక సాయికి అయితే ఏంటి ఇన్నిసార్లు చీ అంటున్నావు అని చెప్పేసి, అయ్యో ఏంటి నన్ను అందరూ చీ అనుకుంటున్నారని సాయి అనుకుంటూ ఉంటాడనమాట. ఇలా సరదాగా నవ్వుతూ ఉంటారు. ఇక మన రీతు ఫోటో చూసి బ్యూటీ విత్ నో బ్రెయిన్ అని ఎవరు రాసుంటారని కానీ ఇక ప్రియా వచ్చేసి ఇది మాత్రం వీడే రాసుంటాడని కళ్యాణ్ చూపిస్తుంది. ఇక రీతు వచ్చి రే నువ్వేనా రాసింది అని అంటూ ఉండగానే ఇది రాసింది ఇమ్మాన్యుయల్ అని తెలిసేసరికి రే నాకు అసలు నువ్వు ఇలా రాస్తావని అస్సలు తెలియదురా ఇమ్ము అని చెప్పి రీతు అయితే అంటూ ఉంటుంది. అవునే నాకు కూడా తెలియదు, నిన్ను పొరపాటున కూడా బ్యూటీ అని నేను ఎప్పుడు అనుకోలేదు, అది రాయాల్సిన పరిస్థితి నాకు వచ్చింది చూడు అదే నా కర్మ అని అంటూ ఉంటుంది. ఇక దీంతో ఇలా సరదాగా సాగిపోతుంది ఈసారి స్టార్ మా పరివారంలో కొద్దిగా ఫన్నీ థింగ్స్ అనమాట. ఇక నిజంగానే ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఇక్కడ పాపం డేమాన్ చాలా హ్యాపీగా